వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 60 మంది వరకు గాయాల పాలయ్యారు. ఈ ఘటనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాయి. కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయాలలో దుమారం రేపుతుంది. ఓవైపు విజయ్ ర్యాలీతో తొక్కిసలాటకు కారణాలు ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, మరోవైపు టీవీకేతో పాటు విజయ్కు ఇది సమస్యగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ తమిళ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సెప్టెంబర్ 13 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27న కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కరూర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ర్యాలీ ప్రదేశంలో చాలా సేపటి వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున అందిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు, కానీ వారిలో ఒక్కడిగా అండగా నిలబడ్డం తన కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని టీవీకే చీఫ్ విజయ్ ప్రార్థించారు. తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభ తీరని విషాదాన్ని నింపింది. కరూర్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది మరణించగా 58 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాయి. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాన్ని కోరింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనకు అంచనాల కంటే భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరు కావడం సహా పలు కారణాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ తొక్కిసలాట ఘటన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అన్న సందేహాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాటకు దారితీసిన కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కరూర్ రోడ్ షో కోసం కేవలం 10,000 మంది వస్తారని టీవీకే పార్టీ అంచనా వేసింది. అందుకు సంబంధించి టీవీకే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. లైట్ హౌస్ రౌండ్ టానా సమీపంలో ఇంజనీర్తో అధ్యయనం చేశామని, అక్కడున్న 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 60,000 మందికి సరిపోతుందని వెల్లడించింది. అయితే తమ రోడ్ షోకు మాత్రం 10,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు టీవీకే అందులో పేర్కొంది. అయితే స్కెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27 మధ్యాహ్నం సమయంలోనే విజయ్ కరూరుకు రావాల్సి ఉంది. కానీ విజయ్ 6 గంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. విజయ్ కరూరుకు చేరుకునే సమయానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడారు. దీంతో అక్కడ రద్దీతో పాటు ఉక్కపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన విజయ్ వారికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు విజయ్ వాహనం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కార్యకర్తలు సహా చిన్నారులు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరూర్ తొక్కిసలాట ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర హోంశాఖ కోరింది. తొక్కిసలాటకు కారణాలు, తీసుకున్న చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలను అందించాలని కేంద్రం సూచించింది. తమిళనాడు రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించడంతో పాటు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీష్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్టాలిన్ క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ₹1,00,000 చొప్పున స్టాలిన్ పరిహారం ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకేను స్థాపించిన విజయ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉండడంతో విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. విజయ్ తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అదే సమయంలో సాధారణ ప్రజల మద్దతును దక్కించుకునేందుకు విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు ఏంటనే దానిపై విచారణ జరుగుతోంది. దీనికి బాధ్యులు ఎవరనేది తెలిసాక వారిపై చర్యలు తీసుకోవడం
ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం పక్కన పెడితే దీనికి సంబంధించి విజయ్పై బీజేపీ, డీఎంకేకు చెందిన పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా విజయ్ ర్యాలీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ ర్యాలీ కారణంగా జరిగిన తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విజయ్ సభకు అంచనాలకు మించి జనం రావటంతో పాటు ఆయన చాలా ఆలస్యంగా రావటం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ తొక్కిసలాట ఘటన అటు టీవీకేకు ఇటు విజయ్కు సమస్యగా మారుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.